హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. చిట్టి తల్లిలండి అల్లరి చేస్తున్నాయి. నాతో పాటు బయటకు వచ్చి ఆడతామంటున్నాయండి రూమ్లోంచి. అదిగోనండి గడప దాటాలని ప్రయత్నం చేస్తున్నాయి. అమ్మని నడవనీయట్లేదండి, అమ్మని కొరుకుతున్నాయండి ఇప్పటి నుంచి. చిట్టి తల్లులు అల్లరి ఎక్కువైపోయిందండి, బంగారు తల్లులు అల్లరి ఎక్కువైపోయిందండి. చిట్టి చిట్టి ఆటలు ఆడి నా మనసుని ఎంతో ఆనందంతో ఉంచుతున్నాయండి బంగారు తల్లులండి. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మూగ వాళ్ళని కాపాడండి, రక్షించండి. గుడ్ మార్నింగ్ చెప్పు అందరికీ, గుడ్ మార్నింగ్ చెప్పు మా బంగారం. అమ్ముడు ఒక 10 days నుంచి గుంటూరు రైల్వే స్టేషన్ వైపు అక్కడ అన్నాలు పెట్టడం లేదండి. నా మనసు ఎంతో బాధగా ఉంది. దేనికంటేనండి వర్షాల వల్ల ఆశ్రమం దగ్గర అంతా బురదండి, ఆటోలు రావు. 1/2 kilometer రోడ్డు మీదకి బకెట్లన్నీ మోసుకెళ్ళాలండి ఒక్కదాన్ని. ఆటో వాళ్ళు కూడా హెల్ప్ ఇవ్వరు. ఆటో అతను కూడా అంటే అక్కడ పెట్టడం వరకు హెల్ప్ ఇస్తాడు, కానీ బకెట్లు మోయటానికి అట్లా హెల్ప్ ఇవ్వడండి. అన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పెడితేనే అతను ఆటో తీసుకొచ్చి అక్కడే పెడతాడనమాట. కుక్కలు ఇప్పుడు వద్దులే. అదేనండి, నేను అనేక మందికి, నేను చదువులేకపోయినా, నేను పేదామినైనా అనేక మందికి నేను చాలా హెల్ప్ ఇచ్చుంటా. ఈ చదువుకుని ఖాళీగా ఉన్న వాళ్ళకి నాకు తెలిసిన మంత్రి గారు ఉంటే చిన్న చిన్న జాబ్స్ పెట్టించాను. చిన్న చిన్న కంపెనీల్లో వాళ్ళకి అనేక రకాల జాబ్స్ పెట్టించుంటా. నేను వాళ్ళ ఆర్థికంగా నిలబడ్డ హాస్పిటల్ పాలైతే అనేక మందికి నేను మంత్రి గారితో చెప్పి తక్కువ బిల్స్ వేసి అట్లా అనేక మందిని కాపాడాను. కానీ ఈ రోజున నా మోజీ వాళ్ళకి వచ్చేటప్పటికి ఎవరు కూడా కొంచెం మేము ఉన్నాము లేక, మేము చేస్తాము లేక, నీ దగ్గర ఎంతో హెల్ప్ పొందాము, ఒక్కదాని ఇలాంటప్పుడు మేము ఉంటాము లేక ముందుకు రాలేదండి. ఒక్క అబ్బాయి కానీ అమ్మాయిలు కానీ అనేక మందికి చేస్తుంటా, కానీ ఒక్కళ్ళు కూడా మేము ఉన్నాం లెక్క, నీకు మోగజీవాలు చేస్తున్నాం అక్క అని ఒక్కళ్ళు కూడా రాలేదండి. అందుకే అంటారనమాట, మనుషుల కంటే జంతువులు నయ్యం, మూగజీవాలు నయ్యం. ఎంతో ప్రేమిస్తాయి, మనని చేసిన విశ్వాసం చూపిస్తాయి ఇవి. కానీ మనుషులకి ఎంత చేసినా విశ్వాసం ఉండదండి. నా బాధ ఏంటంటే అండి, బళ్ళేసుకుని నేను బకెట్లు రోడ్డు మీదకి మోసుకుంటా వెళ్ళేది. బళ్ళ మీద వెళ్తూ చూస్తూ ఉంటారు, కనీసం నమస్తే అంటే వెళ్ళిపోతారు తప్ప, అక్క ఒక్కదానే మోస్తున్నావు, ఆటో దాకా మేము ఉన్నాం అక్క, మేము వచ్చి హెల్ప్ ఇస్తాం అక్క అని ఒక్క అబ్బాయి కూడా ముందుకు రాడండి. ప్రతి ఒక్కళ్ళకి నేను హెల్ప్ ఇచ్చుంటా. అంటే నాకు తెలిసిన వాళ్ళల్లో చాలామందికి నేను చిన్న చిన్న జాబ్స్ ఇప్పించున్నా. ఖాళీగా బలాదు తిరుగుతుంటే ఎందుకులే పాపం, మనకు తెలిసిన గారు మనకు అవకాశం ఇప్పించే అవకాశాలు ఉన్నాయి కదా అని చెప్పి చాలామందికి నేను చేశాను. నమస్కారం వాడు చెప్పి వెళ్ళిపోతారండి. ఇంత కూడా హెల్ప్గా మేము ఉన్నాంలే అని రారండి. అది నా బాధపడుతున్నాను నేను ఇప్పుడు. ఎందుకంటే నేను రోడ్డు సరిలేదండి, బురద, ఆటో దిగబడిపోద్ది, రాదు. అక్కడ దాకా మొయ్యలేక 10 బకెట్ల దాకా మోసుకెళ్ళాలి వండి. దానివల్ల ఈ మూగజీవాలకి ఆహారం ఈ 10 రోజుల నుంచి పెట్టడం లేదండి. కాకపోతే భగవంతుడు ఏంటంటే వినాయకుడు పుణ్యమా అంట, ప్రసాదాలన్నీ ఆ చెత్తలో ఎక్కడన్నా వేస్తారు కదండి, అవి తింటున్నాయి అనేది నాకు ఇన్ఫర్మేషన్ అందిందనమాట. కొంచెం అంటే భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి వాటికి. నేను పెట్టకపోయినా భగవంతుడు ఏదో రూపంగా వాటికి ఆహారం అందించాడనేది కొంచెం నా మనసు హ్యాపీగా ఉందండి. అందుకండి ఈరోజు 2 దగ్గర నుంచి వంట మొదలుపెట్టి ఈరోజు పెట్టాలనే ఆలోచనతో ఉన్నానండి. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మూగజీవాల్ని ప్రేమించండి, రక్షించండి.